హలో, ఎవరండి లోపల? ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? సార్, నా సుత్తండి పైనుంచి మీ కాంపౌండ్ లో పడిందండి. పైనుంచా? ఆ పైనుంచి కాదండి, పక్కింటి పై పోర్షన్ నుంచి. పక్క పోర్షన్ నుంచి? అదే, నేను ఎప్పుడు అక్కడ చూడలేదే. నేను ఈ రోజే దిగానండి. సుత్తి వెతుక్కొచ్చండి. వెతుక్కో. థ్యాంక్స్. ఏమిటే మొక్కలలో తొక్కేస్తున్నావు? నేను బంగారంలో చూసుకుంటున్నాను. నువ్వు అక్కడే ఉండు, నేను వెతికి పెడతాను. వెతకండి. ఏమండి? నమస్తే ఆంటీ. ఏం కావాలి బాబు? నాకేం కావాలో మీ నాన్నగారికి చెప్పాను. ఆయన మా ఆయన బాబు. అలాగా? సారీ ఆంటీ. అయితే మీకు చాలా టీనేజ్ లో పెళ్ళి ఉంటుంది. టీనేజ్ లో కాదు బాబు, నాకే ఓల్డ్ ఏజ్ లో పెళ్ళైంది. ఏజ్ దేముంది అంకల్, ఏజ్ మనిషికే కానీ మనసుకు కాదు. మీ యాక్టివ్నెస్ చూస్తుంటే నాకంటే యంగ్ గా అనిపిస్తున్నారు. ప్రామిస్. నా సుత్తి నేను వెతికి పెడతాను కదా. ఆంటీ, కొంచెం ఐస్ వాటర్ ఇప్పిస్తారా? దాందే ఉంది బాబు. అంజలి, ఓ కూల్ డ్రింక్ తీసుకురామ్మా. కూల్ డ్రింకా? టీనేజ్ అనగానే దీనికి వోల్టేజ్ పెరిగినట్టుంది. వావ్, ఫ్యాంటాస్టిక్, అమేజింగ్. ఇప్పుడు ఆంటీ, నాకు ఆంధ్రాలో అడుగుపెట్టిన ఫీలింగ్ కలుగుతోంది. ఇన్నాళ్ళు అండమాన్లో ఉండొచ్చావా? కాదంకల్, కెనడా నుంచి వచ్చాను. ఇవ్వమ్మా. థ్యాంక్ యూ. మీరు వెతకండి అంకల్. థ్యాంక్ యూ. ఆంటీ, అసలు మీరు నమ్ముతారా లేదో, నేను ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ఏ అమ్మాయిని చూసినా జీన్స్, మిడీస్, మ్యాక్సీస్, చుడిదార్స్, ఒక్కరంటే ఒక్కరైనా ఇలా తెలుగింటి అమ్మాయిలా కనిపించలేదండి. ఇంతకీ ఈ అమ్మాయి నా కూతురే బాబు. పేరు అంజలి. అంజలి, వాట్ ఎ నైస్ నేమ్. ఐఎమ్ ప్రభు. అయ్యో, ఎక్కడున్నావా? దొరికింది. ఎనీవే, ఈ రోజు మీలాంటి మంచి ఫ్యామిలీతో పరిచయం అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు అస్సలు లేదు. ఇప్పటి వరకు మా ఫ్యామిలీ గురించి నువ్వు తెగ పొగిడింది చాలు, ఇక దయచేయి నాయనా. వాట్ ఏ జోక్. బాయ్ ఆంటీ. బాయ్ అంజలి. సుత్తి దొరికింది కదా, ఇంకా సుత్తేస్తావేంటి? ఇక దయచేయి. థ్యాంక్ యూ సార్. దయచేయి. బాయ్ బాబు. సీ యు. ఏమండి, కుర్రాడు ఎవరో కానీ చాలా హుషారుగా ఉన్నాడు కదా. పెళ్లికి ముందు నేను కూడా ఇలాగే హుషారుగా ఉండేవాడిని. నిన్ను కట్టుకున్న తర్వాత ఇలా తయారయ్యాను. పదండి. నిలబెట్టావంటే లోపల రా. I got a lovely girlfriend. She's got a beautiful boyfriend. ఏంట్రా స్పీడు? అవతల వాళ్ళని గురించి ఏమనుకుంటారు? ఎవరో ఏదో అనుకుంటారని మనం ఫీల్ అవుతూ కూర్చుంటే జీవితంలో అనుకున్నవేవి అందుకోలేం బ్రదర్. అలాగని వెళ్ళి అడ్డమైన వాగుడు వాగేసి షేక్ హ్యాండ్ ఇచ్చేసి దట్స్ ప్రభు స్టైల్. రే, పాస్ట్ ఇస్ హిస్టరీ, ఫ్యూచర్ ఇస్ మిస్టరీ. ప్రెసెంట్ ఒకటే దేవుడు మనకిచ్చిన గిఫ్ట్. ఈ క్షణంలో చేయాల్సింది చేయకపోతే తర్వాత తలుచుకుని బాధపడతాం. అందుకనే ఈ అందమైన యంగ్ ఏజ్ ని జాలీగా గడిపేయాలరా. పద, ఏ 5 స్టార్ హోటల్ కు వెళ్ళి డిన్నర్ చేసొద్దాం. 5 స్టార్ హోటలా? యా, నీలాంటి పాత ఫ్రెండ్ ని, అంజలి లాంటి కొత్త అందాన్ని కలిపిన ఈ హ్యాపీ అకేషన్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. లెట్స్ గో. యా బేబీ, యా బేబీ. ఇప్పుడు చెప్పరా, నువ్వు హైదరాబాద్ ఎప్పుడొచ్చావు, ఏం చేస్తున్నావు? రీసెంట్గా బాటా కంపెనీలో మేనేజర్గా జాయిన్ అయ్యాను రా. మా ఎండి గోపీనాథ్ గారికి నేనంటే మంచి లైకింగ్. వెరీ గుడ్. అన్నట్టు ఆయన మంచి బిలియర్డ్స్ ప్లేయర్ రా. తను కాంపిటీషన్స్కి వెళ్తే ఆఫీస్ వర్క్ అంతా నేనే చూసుకోవాలి. సరే, కెనడాలో నువ్వేం చేసేవాడివి? ఏం చేయలేదని అడుగు. టాప్ టు బాటమ్ అన్ని పనులు చేశాను. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, మల్టీ మిలియనర్స్ అందరూ నా లిఫ్ట్ తో పైకి వచ్చిన వాళ్ళే. రే, బిల్లు 1500 అయిందిరా. అంతేనా? ఇదే కెనడాలో అయితే మినిమం 10,000 అయిండేది. ఛే, పర్స్ రూమ్ లో మర్చిపోయాను. ఓ 2000 ఇవ్వు. సారీరా, 500 ఉంది. ఇప్పుడు ఎలా? డోంట్ వరీ. హలో జేపీ, ప్రభు స్పీకింగ్ హియర్. తాజ్ కృష్ణ నుంచి మాట్లాడుతున్నాను. ఫుడ్ ఇస్ ఎక్సలెంట్ యార్. ఎస్, మన కంపెనీ డెలిగేట్ స్టే చేయడానికి ఇట్స్ అ పర్ఫెక్ట్ ప్లేస్. వాట్?
గ్రాండ్ కాకతీయ వైస్రాయ్ హోటల్ కూడా చెక్ చేయమంటావా? వై జేపీ, దిస్ ఇస్ క్వైట్ గుడ్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, అలాగే చేస్తాను. బాయ్. హౌ మచ్ ఫర్ ద ఫోన్ కాల్, సార్? నో సార్, ఇట్స్ ఆల్ రైట్. ఓ, సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ కంపెనీకి ఎవరో ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నట్టున్నారు. ఎస్, హాంకాంగ్ నుంచి. వారిని మా హోటల్లో స్టే చేయమని సార్, మేము బాగా చూసుకుంటాం. ఐ నో మీ కర్టసీ డీసెన్సీ నాకు బాగా నచ్చాయి. బట్ మా జిఎం సేఫ్ సైడ్ గా ఇంకో 2 హోటల్స్ చూడమంటున్నారు. మీరు కొంచెం గట్టిగా మీ జీఎంతో చెప్తే. షూర్, ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్. వెయిటర్, బిల్ ప్లీజ్. నో సార్, మీరు బిల్ పే చేయడం ఏంటి? నో, బిజినెస్ ఇస్ బిజినెస్. ఐ వాంట్ టు పే. మీరు అంతగా పే చేయాలనుకుంటే నెక్స్ట్ టైం పే చేయండి సార్. ఇది మా హోటల్ మీకు ఇస్తున్న వెల్కమింగ్ ఆఫర్. థ్యాంక్ యూ సార్. నేను నా ఫ్రెండ్ అలా నైట్ వాక్ చేసుకుంటూ వెళతాం. హలో సార్. మా బెన్స్ కార్ నంబర్ 779. మమ్మల్ని ఫాలో చేయమని చెప్పండి. ఓకే సార్. లెట్స్ గో. ఏంట్రా ఇది? మరి ఇంత మోసమా? కాదు, బతక నేర్చటం. ఎన్ని అబద్ధాలు చెప్పావురా? చెప్పిన వాడిదే తప్పు కాదు మై డియర్, అది నమ్మిన వాడిదే తప్పు. లుక్, ఈ రోజులో బ్రతకడానికి జేబు నిండా డబ్బు ఉండక్కర్లేదు. బుర్రలో తెలివుంటే ఆకాశంలో స్టార్స్ సైతం అరచేతులకు రప్పించుకోవచ్చు. దాట్స్ ప్రభు స్టైల్. కమ్ ఆన్. అంజలి, అర్థం లేకుండా మాట్లాడకు. నిన్ను డిగ్రీ చదివించడమే నేను చేసిన తప్పు. అంతకన్నా పై చదువులు చదివించడం నా వల్ల కాదు. ఏం నాన్న, నేనేదో లక్షల డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ మెడిసిన్ చదివించమన్నట్టు బాధపడతావేంటి? నేను అడిగింది ఎంసీకి 10,000 రూపాయలే కదా. పోనీలేండి, ఏదో చదువుకోవాలని ఆశపడుతోంది. ఆశలు అందరికీ ఉంటాయి, కానీ అవకాశాలు కొందరికే ఉంటాయి. ముందు మన పరిస్థితి ఏమిటో మనం తెలుసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఎంసీఏ చదివించామనుకో, అంతకంటే పై చదువులు చదివించడం అని దీన్ని 3గా తీసుకురావాలి. అంత స్తోమత నాకు లేదు. కొరియర్ సార్. కొరియరా? ఎవరికి? అంజలి గారికి. అంజలి, ఇలా రామా. నీ కొరియర్ వచ్చిందమ్మా. ఇక్కడ సంతకం చేయండి. ₹10,000 డీడీఏ? ఇంత డబ్బు ఎవరు పంపారమ్మా? తెలీదు నాన్న. అంజలి గారికి. నేనెవరో మీకు తెలీదు, కానీ మీ గురించి నాకు తెలుసు. డబ్బు ఎవరైనా సంపాదించవచ్చు, కానీ చదువు అలా కాదు. అలాంటి చదువు డబ్బు కారణంగా ఆగిపోకూడదు. అందుకే మీరు ఎంసీఏ చదవడం కోసం నేను ₹10,000 డీడీని పంపుతున్నాను. ఎవరో తెలియని మనిషి పంపించిన డబ్బుతో నేను చదవడం ఏంటి అనుకోకుండా ఈ డబ్బు మీ చదువుకు ఉపయోగించుకోండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి. ఎవరి శ్రేయోభిలాషి? అడిగినా సాయం చేయని ఈ రోజుల్లో అడగకుండా ఇంత సాయం చేశారంటే ఎవరై ఉంటారు? ఏమో నాన్న, నాకు అదే అర్థం కావడం లేదు. పోనీలేమ్మా, ఎవరైతేనే సమయానికి సహాయం చేశారు. నువ్వు నోర్మై. ముక్కుమోహన్ తెలియని వాడెవడో డబ్బు పంపిస్తే దాంతో చదువుకోవాల్సిన కర్మ నా కూతురికే పట్టలేదు. అంజలి, రమ్మంటే చూసి డీడీని వెనక్కి పంపించాయి. ఏడ్చినట్టుంది మీరు చెప్పేది. అమ్మ పెట్టదో అడుక్కు తిననివ్వదని మీరెలాగో ఫీజు కట్టలేరు. ఈ డబ్బుతో దీనైనా చదువుకొనివ్వండి. అది కాదే, రూపాయి సాయం చేస్తే ₹10 ఆశించే ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా ఇంత డబ్బు పంపించాడంటే నాకేం అర్థం కావట్లేదు. చూడండి, కొంతమందికి గుప్తదానం చేసే అలవాటు ఉంటుంది, బయటికి చెప్పుకోవడం ఇష్టం ఉండదు. గొప్ప మనసుతో డబ్బుండి చదువు లేని వాళ్ళు ఇలాంటి సహాయాలు చేస్తూ ఉంటారు. వాళ్ళెవరు, ఎందుకు చేశారని మన బుర్రలు పాడు చేసుకోవడం దేనికి? ఇలా ఇవ్వండి. అంజలి, వెళ్ళమ్మా, నువ్వు కాలేజ్కి వెళ్ళి ఫీజు కట్టేసిరా. ఎవరు పంపించుంటారు? సీనో, కాఫీ రెడీయా?